ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్న మాట ఏంటి అనంటే, నేను బలహీనతల్లో ఉన్నప్పుడు దేవుని శక్తి నాలో పరిపూర్ణమగుచున్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆయన ఎప్పుడు చెప్పాడు అనంటే, మనం కొంచెం పైగా చదివితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు జీవితంలో ఓ భయంకరమైనటువంటి ముళ్ళు, ఆయన భరించలేనటువంటి శరీరంలో ఒక బలహీనత ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయన ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ బలహీనత నుంచి నాకు స్వస్థత ఇవ్వయ్యా, ఈ వ్యాధి నుంచి నాకు ఒక విడుదల ఇవ్వయ్యా, ఈ ముళ్ళు తీసివేయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి పౌలు గారిని స్వస్థపరచడానికి క్షణం చాలండి. కానీ దేవుడు పౌలుతో అన్న మాట ఏంటి అనంటే, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పలేదు. కానీ నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగును. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు పౌలుతో చెప్పిన మాట ఏంటంటే, ఈ బలహీనతల్లో నేను నీకు తోడుగా ఉన్నాను, నీ బలహీనతల్లో నా శక్తి నీకు సంపూర్ణంగా నేను దయచేసి, నీ బలహీనతల్లో ఆ బలహీనం నీకు కృంగనివ్వకుండా నేను నీకు శక్తినిస్తాను అని దేవుడు పౌలుతో చెప్పాడు. అప్పుడు పౌలు అంటున్న మాటలు ఏంటంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవుని బిడ్డలారా, మరి బలహీనత కొరకు ప్రార్థించిన పౌలు తన శరీరంలో ఉంటున్న ముళ్ళు తీసివేయమని దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేసిన పౌలు, మరి ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి నీకు పరిపూర్ణంగా నేను దయచేస్తానని చెప్పాడో, వెనువెంటనే ఈ బలహీనతల్లో నేను అత్యధికంగా సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు అనంటే, పౌలుకి దేవుని శక్తి గురించి తెలుసు, దేవుని శక్తి ఏ విధంగా నడిపిస్తుందో తెలుసు. పౌలుకి దేవుని కృప ఎంత విశేషంగా ఆయనను నడిపించిందో పౌలు గారికి తెలుసు. దేవుని బిడ్డలారా, అందుకనే ఎంతో వేదనతో ప్రార్థించినటువంటి పౌలు ఎప్పుడైతే దేవుడు నీ బలహీనతల్లో నేనున్నాను, నా శక్తినిస్తానన్నాడో, వెనువెంటనే తన బలహీనతల్లో ఎక్కువగా సంతోషించాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన మనకు కూడా అనేకమైన బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి. శరీర బలహీనతలు, మానసిక బలహీనతలు, మరి ఇంకా మరెన్నో బలహీనతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ బలహీనతల్లో ఈ బలహీనత నన్ను చంపడానికే వచ్చింది, ఈ బలహీనత నన్ను నశింపచేయడానికే వచ్చింది, ఈ బలహీనత నా జీవితంలో కీడు కొరకే వచ్చింది అన్నట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి, మరికొన్ని దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆ సమస్య లేదా ఆ ముళ్ళు, ఆ ఇబ్బంది ఆయన తీసివేయడు. కానీ ఆ ఇబ్బందిలో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు సహాయం చేస్తాడు. పౌలు చెప్పినట్లుగా నీవు కూడా చెప్పగలిగిన స్థితిలోనికి దేవుడిని తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన ఎంతమంది అయితే మీ బలహీనతలో కృంగుతున్నారు, ఎంతమంది అయితే మీ శరీరంలో లేదా మీ జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, శోధనలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులకు తాళలేని పరిస్థితిలో ఉండి ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. కానీ ఆ శ్రమ మీ నుంచి దూరం అవ్వకపోతే ఈ ఉదయకాల సమయమున
దేవుడు ఏమంటున్నాడంటే, మీ శ్రమలలో, మీ బలహీనతల్లో నా కృప చాలు, అది మీకు పరిపూర్ణమైన శక్తినిస్తుందని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన బలహీనతలో ఈ మాటలు మనకి బలాన్ని కలిగించినా తట్టుకోవడానికి కొన్నిసార్లు మానవులం గనుక మన శరీరము తాళలేదు. కానీ దేవుని కృప మనం పొందుకుంటే తప్పకుండా మన బలహీనతలను మనం జయించుటకు ఆయన శక్తి మనకు సంపూర్ణంగా దయచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో కూడా మనం చూస్తే దేవుడు అబ్రహాముకు సంతానం ఇస్తానన్నాడు. అప్పటికి అబ్రహాముకి 100 సంవత్సరాలు, సారాకి 90 సంవత్సరాలు వచ్చింది. దేవుడు ఎందుకు ఈ ఆలస్యం అబ్రహాము జీవితంలో చేశాడంటే, అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాలనుకున్నాడు. అనేకమైన జనములకు తండ్రిగా దేవుడు అబ్రహాముని మార్చాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి అబ్రహాముకి చాలా ఆలస్యమైంది. చాలా వేదనల గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎన్నో నిందలు, సమస్యలు, కొన్నిసార్లు ఇది జరగదేమో అన్నట్లుగా మరి అనుమానాలు కూడా తన జీవితంలో తలెత్తేటట్లుగా కార్యాలు జరిగాయి. అయినా అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని విశ్వసించాడు. దేవుని కార్యాన్ని చూశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమగుతుంది. భయపడకండి. మీ శ్రమలు, మీ ఇబ్బందులు తాళలేనట్లుగా మీకు కనబడుతున్నాయేమో, నా కృప చాలు, వాటన్నిటిని జయించే కృప నేను మీకు ఇస్తాను, చివరికి మీరు నన్ను మహిమపరుస్తారు అని దేవుడి మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక మీదట మీ బలహీనతలను సంతోషంగా ఎదుర్కోండి. ఎందుకంటే ఆయన కృప, ఆయన శక్తి మీకు తోడుగా ఉండబోతుంది. ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఆయన సన్నిధిలో మనమందరము ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణ మగునని వాగ్దానం చేసావయ్యా. అయ్యా, పౌలు గారి జీవితంలో చేసినట్లుగా ఉదయకాల సమయంలో ఒక్కొక్కరి జీవితంలో వారి వారి బలహీనతలకు తగినట్లుగా అయ్యా మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇదిగో ధైర్యం తెచ్చుకొని అయ్యా బలహీనతల్లో ఇంకా అత్యధికంగా సంతోషించుటకు మీరు కృపనివ్వండి తండ్రి. వారి బలహీనతలో మీ కృప పొందుకొని వాటిలో జయాన్ని పొందుకొని మిమ్మల్ని మహింపర్చినట్లుగా ప్రతి ఒక్కొక్కరికి కృపనివ్వమని యేసు నామాన్ని అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా అన్ని